ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాబోయే 3-4 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రోహిణి కార్తె ప్రవేశించే వేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో ఉన్నాం. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 45 నుండి 47 డిగ్రీల ఎండ అయితే నమోదవుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రోహిణి కార్తె ఏదైతే ఉంటుందో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో భానుడైతే సెగలు కక్కుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో జనాలు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా సూర్యాపేట జిల్లా మేలచెరువు ఏదైతే ఉంటుందో మేలచెరువు పరిసర ప్రాంతాల్లో గరిష్టంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. భానుడైతే నిప్పులు కుంపట్లా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పాటు ప్రధాన మండలాలు ఏవైతే ఉంటాయో ప్రధాన మండలాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల మార్కునైతే దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఏదైతుందో ఇక్కడ కూడా తీవ్రమైన వడగాలులు అలాగే ప్రభావం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎవరు కూడా అయితే ఈ తీవ్రమైన ఎండకు ఎవరు కూడా ముఖ్యంగా రైతులు పొలాల్లో పనిచేసుకునే వారు కూడా ఎవరైతే ఉంటారో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా దాహం అయిపోయినా ప్రతి గంటకు నీళ్లు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ లాంటి నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్ళు లాంటివి తాగుతూ శరీరాన్ని డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు వారు టవల్లా లేదంటే క్యాపా లేదంటే సన్ గ్లాస్ ఇలాంటి ఏదైనా జాగ్రత్త తీసుకుని వారి వెంట తీసుకెళ్లాలని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ ఏదైతే ఉంటుందో వడదెబ్బ తగలకుండా డాక్టర్లు ముఖ్యంగా కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఎవరు కూడా అవసరమైతే తప్ప కూడా అనవసరం పనులకు ఎవరు కూడా రోడ్ల మీద తిరగొద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా యాదాద్రి, భువనగిరి జిల్లా, నల్గొండ, సూర్యాపేట ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఈ 3 జిల్లాలు ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. 45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. నైట్ పూట కూడా వేడిగాలతో అయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరైనా కూడా అవసరమైతే తప్ప అనవసర పనులకు రోడ్ల మీద ఎక్కొద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వడదెబ్బ లాంటివి ఏమైనా తాకితే ప్రాథమిక చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేస్తారని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పనులు ఏమైనా ఉంటే ఉదయం మార్నింగ్ ఏదైతే ఉంటుందో ఉదయాన్నే 11 గంటలలోపు వారి పనులన్నీ చూసుకొని 11 గంటల తర్వాత రోడ్లు ఎక్కొద్దని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా పొలాల పనులు చేసుకునే వారైతే ఎవరైతే ఉంటారో పొలాలు కావచ్చు అలాగే తోటల పనులు చేసుకునే ఎవరైనా ఉంటారో వాళ్ళు ప్రతి గంటకు ఒకసారి వాటర్ తాగాలని చెప్తున్నారు. అంటే దాహం వేయకున్నా కూడా ప్రతి గంటకు ఒకసారి వాటర్ తాగి బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఏదైతే ఉంటుందో మేలచెరువులో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఆ ప్రాంతాల్లో నమోదైంది. అందుకోసం సూర్యాపేట జిల్లా కలెక్టర్లు కావచ్చు అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు అలాగే డిఎంహెచ్ఓలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ప్రజలకు ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా రోడ్ల మీదకి ఎక్కి ఈ ఎండ ఏదైతే ఉంటుందో ఎండకు గురి కావద్దని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి వెంట టవల్ కావచ్చు అలాగే క్యాపులు కావచ్చు ఇంకేదన్నా దుప్పట్ లాంటివి ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళు ఎండ నుండి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి వెంట ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ కానీ లేదంటే నిమ్మరసం కానీ లేదంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇలా తీసుకోవాలని చెప్తున్నారు. బాడీ డీయాక్టేషన్ కాకుండా ఉంచుకోవాలని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న ఈ ఎండలు అయితే దంచి కొడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.